జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉంది. మరి 2024 గెలుస్తారంటారా? గెలుస్తారండి. మరి 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయండి? టఫ్గానే ఉండొచ్చండి. కాకపోతే ఇప్పుడు జగన్ గారి మీద చాలా రూమెన్స్ వచ్చినాయండి. అంటే చంద్రబాబు నాయుడు పెట్టించాడని లంచము గట్టా వచ్చినాయి కదండి. ఆ విధంగానే మా జగన్ మీద కూడా వచ్చింది. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుందండి. మరి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు నిజమేనా? లేదండి, తీసుకుంటలేదండి. లేదండి, వాలంటరీ అయితే మాకు బాగా చెప్తున్నారండి. ఏ విషయమైనా ఫోన్ చేస్తుంటే వెంటనే వస్తున్నారండి, రెస్పాండ్ అవుతున్నారండి. ఫ్రీ రేషన్ ఉందండి, మాకు బాగున్నాయండి ప్రతిదానికి. మరి సంక్షేమ పథకాలు పెట్టారు కదా? అవునండి. మీ కుటుంబానికి లబ్ధి పొందుతున్నారా? అవును, పొందుతున్నాం. ఎలాంటివండి? మాకు మా తాతయ్య గారు చనిపోయారండి. మా తాతయ్య గారు చనిపోకముందు ఫంక్షన్ వచ్చేదండి. మా ఇంట్లో మా చిన్న పిల్ల ఉందండి, మా చెల్లి పెద్దదేనండి. తనకి మాటలు రావండి. తనకి ఫంక్షన్ వస్తుందండి, స్కాలర్ వస్తుందండి. అలాగే మా పిన్ని గారికి కూడా వస్తుందండి, ఫంక్షన్ వస్తుందండి. అంటే ఇలాంటి పథకాలు పెట్టడం అనవసరంగా వేస్ట్ అంటున్నారు కదా చంద్రబాబు గారు? లేదండి, మా అలాంటి పేదవాళ్ళకి ఇలాంటివి చాలా అవసరం అండి. ఇలా డబ్బులు ఊరికి ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట కదా? లేదండి, లేదండి. అలాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ వినియోగించుకోవట్లేదండి. జగన్ అయితే మాకు చాలా బాగా చేశారండి. చాలా డెవలప్. రంగనాథరాజు గారండి. అంటే ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారండి. జనాల్లోకి రావట్లేదు, వస్తున్నారండి. ఇక్కడ గెలుస్తారంటారా? గెలుస్తారండి. మరి సీఎం గారు జగన్ గారు గెలుస్తారండి. అంటే అసలు మేము ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు? అవునండి, చేస్తున్నారు. కానీ మీ అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయండి, రాజుల ఫీలింగ్స్ గట్టా వస్తున్నారండి. కానీ మాకైతే జగన్ రావాలని కోరుకుంటున్నామండి. జై జగన్ అండి. పరిపాలన ఎలా ఉంది? బాగుందండి జగన్ గారి పరిపాలన. అసలు జనాలను పట్టించుకోవట్లేదు అని చెబుతున్నారు కదా? బాగుందండి. ఎందుకు జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు, ఆయనే వస్తారు. ఖచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా? ఆయన అలాగంటాడని గెలుస్తాడు, జగనే వస్తారు, జగన్ వస్తారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, వాటి వల్ల మీ కుటుంబం లబ్ధి పొందుతుందా? ఏమేమి వస్తున్నాయండి పథకాలు? ఆయన గారికి పింఛన్ వస్తుందండి. మాకు 18,000 వస్తున్నాయండి. నాకు 45 సంవత్సరాలు. మరి పింఛన్ 3,000 పెంచారు కదా? అవును. దానివల్ల అన్న ఉపయోగం అంటారా? ఉపయోగమేండి, మరి పెంచడం మంచిదే అంటారా? మంచిదండి, మరి మంచిదండి. అయ్యేటు కనుక మరి బతుకుతున్నాం కదండి. అంటే డబ్బులు అనవసరంగా పెంచుతున్నారు, ఊరికే ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు కదా? లేదండి, చంద్రబాబు నాయుడు అలాగే చెప్తాడండి. బాగానే ఇస్తున్నారు. ఆవిడని కూడా మాట్లాడమండి, ఆవిడ పింఛన్ ఇచ్చుకుంటుంది. మీరు మాట్లాడండి. మరి డబ్బులు ఇలా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెబుతున్నారు, నిజమేనా? లేదండి, ఎందుకు అవుతారండి? మరి చంద్రబాబు గారు అంటున్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా ఇంతకన్నా ఎక్కువ మంచి చేస్తా అంటున్నారు. మరి ఒక ఛాన్స్ ఇస్తారంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉంది. మరి సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా పరిపాలించట్లేదు అంటున్నారు కదా? ఎవలా అంటారు, మొత్తం ఆయన పరిపాలన బాగుంది. మరి ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తారని నాకు అనుమానం ఏమి లేదు. అనుమానం ఏం లేదు, ఎందుకంటారు? మంచోడు కదండి బాబా. అంటే ఒక రౌడీ ఒక సైకో అని చంద్రబాబు గారు అంటున్నారు. నాడు అలాగే ఎడుతాడు. మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకన్నా ఎక్కువ మంచి చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. ఇస్తారు ఒక ఛాన్స్? ఛాన్స్ ఏమి ఇస్తాం, నేను మాత్రం జగన్కి వేస్తాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా? మరి ఎమ్మెల్యే గారు సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా? బాబా మనం ఏమంటాం, అలాంటి వీటికి వాళ్ళ ఇష్టం. అంటే వస్తున్నారా, వచ్చి చూస్తున్నారా? వస్తున్నారు, ఏమొస్తారు, ఇక్కడే కదా, మాలపల్లిలోనే కదా అతను. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటాడు మనట. అది జగన్ గారు ఎలా చేస్తున్నారు? జగన్ బాగా చేస్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అయ్యా మీ కుటుంబం ఏమైనా తీసుకుంటున్నారా పథకాలు? అంటే అమ్మఒడి కానీ 18 సంవత్సరాలు 18,000 రాలేదండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతకుముందు వచ్చినాయి. ఈ సంవత్సరం వేయలేదండి ఇంకా. అంతకుముందు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంది బాబా. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారండి, నిజమే? తీసుకుంటలేదు మా వాలంటీర్. మా ఓడేమి తీసుకోడు, దౌర్జన్యం చేస్తున్నారంట కదా? లేదండి, లేదండి, మా బాగానే చేస్తున్నారు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్ గెలిస్తే మంచిది అనుకుంటున్నాను నేను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బామ్మ? బాగుందండి. అంటే ఈ పథకాలు పెట్టారు కదా, పింఛన్ అని, ఎలాంటి పింఛన్ ఏమైనా వస్తుందా మీకు? మరి ఆ పింఛన్ అయ్యి జనవరిలో నుంచి 3,000 పెంచారు కదా, మరి మంచిదే అంటారు పెంచడం? మంచిదండి. మరి 3,000 డబ్బులు పెంచడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట, నిజమేనా? ఏమో బాబు తెలియదు, తాగేస్తున్నారేమో తెలియదు. అలాంటి మేము వెళ్ళమండి.
ఈ పథకాలు అనవసరంగా పెట్టారు, అనవసరమైన ఇస్తున్నారు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు అంటున్నాడు బాగా ఉంటుందండి. మీకు ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు అవన్నీ? ఉపయోగపడుతుందండి. మరి వాలంటీర్ ఎలా ఉన్నారు ఇక్కడ? బాగానే ఉన్నారండి, తెచ్చిస్తున్నారు. మరి వాలంటీర్ లంచాలు అడుగుతున్నారంట, నిజమేనా? ఏమని మమ్మల్ని అడగలేదండి. ఆ. మీ దగ్గర అయితే లేదు లేదండి. అంటే మరి దౌర్జన్యం చేస్తున్నారంట, నిజమే? లేదండి, అసలు ఎవరు రాలేదండి మమ్మల్ని. మరి ఎమ్మెల్యే గారు ఎలా చూసుకుంటున్నారు? బాగానే చూస్తున్నారండి. బాగానే చూస్తున్నారు. అంటే మరి జనాల్లోకి రావట్లేదు, సమస్యలు తెలుసుకోవట్లేదు అంటున్నారు కదా. రావట్లేదు. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగనే. జగనే. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అని అంటున్నారు కదా. ఇది అంటారు కానీ అందరికీ జరుగుతున్నాయి, జరగలేదు అంటారు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకనండి అంత నమ్మకం? అన్ని బాగున్నాయి, ఇల్లు చిన్నపిల్లలకి అమ్మఒడి డబ్బులు అన్ని పడుతున్నాయి కదా. ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి, నిజమేనా? అందరికి వస్తున్నాయి, తినేసి అలాగ అంటారు అంతే. అందరికి అసలు ఆడలేం లేకుండా అందరికి బాగా అవుతున్నారు. మరి చంద్రబాబు గారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, జగన్ గారు భయపడతారు అనుకుంటారా? ఏమవుదా, సీఎం ఈయన అవుతారు. సీఎం ఏనే అవుతారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా వాలంటీర్ చాలా బాగా. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, నిజమేనా? అసలు ఎక్కడ లంచం ఏం తీసుకుంటలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? రంగరాజు గారు. మరి ఆయన గారు మంచి చూసుకుంటున్నారు, వస్తున్నారు కదండి. అంటే అసలు తిరగట్లేదు, జనాల్లోకి రావట్లేదు అంటున్నారు. ఎందుకు రావట్లేదు, ఇక్కడ అసలు నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు, ప్రతి దానికి వస్తూ ఉన్నారు. మరి ఈసారి గెలుస్తారు అనుకున్నారు ఎమ్మెల్యే గారు? ప్లేట్గా గెలుస్తారు, ఎమ్మెల్యే గారు గెలుస్తారు. మరి జగన్ గారు గెలుస్తారు? గెలుస్తారు. సీఎం ఆయన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం ఆవిడ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. అసలు సరిగ్గా చూసుకోవట్లేదు అంటున్నారు కదా. అన్ని బాగానే వస్తున్నారు, అమ్మఒడి శాలరీ మొత్తం అన్ని బాగానే చూసుకుంటున్నారు, పెన్షన్ డబ్బులు, వాలంటీర్లు కూడా బాగానే తిరుగుతున్నారు. ఈ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు ఏమన్నా మీకు లబ్ధి పొందుతున్నారు మీ కుటుంబానికి? ఎలాంటివి వస్తున్నాయి అండి? లోన్ పడ్డదండి, బాగానే చేస్తున్నారు. పింఛన్లు కానీ మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందండి? అదిగోండి మా అత్తగారికి వస్తుంది. మీ అత్తగారికి వస్తుంది. ఇప్పుడు మరి పింఛన్ 3 ఏళ్ళు పెంచారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం అండి? చాలా బాగుంది, మాకు చాలా బాగుంటుందండి. మరి అంటే ఇలా డబ్బులు ఊరికి ఇవ్వటం వల్ల ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటారు, నిజమే అంటారు? ఆ ప్రభుత్వంలో తినేసి ఆ ప్రభుత్వంలో అప్పుడు అయితే అలాగే చేశారండి. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉందండి. మరి చంద్రబాబు గారు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు, మరి ఇస్తారంటారా? ఏమవుదండి. మరి జగన్ గారు గెలుస్తారంటారు ఈసారి? ఏం గెలుస్తారా అనుకుంటున్నామండి. మరి జగన్ మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరి ఆ జాతర వల్ల ఏదైనా ప్రభావం ఉంటుంది అంటారా జగన్ గారికి? ఏముండదండి. మరి ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందంటారా? ఏముండదండి. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారని అనుకుంటున్నామండి మరి జగన్ గారు.